ఫేస్ టు ఫేస్కు స్వాగతం. శ్వేతపత్రాలతో గత ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. బట్టి విక్రమార్క గారు కేవలం శ్వేతపత్రాలతో కాలం గడుపుదామని చూస్తున్నారా? ప్రజలకు ఏమైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రయత్నం చేస్తున్నారా? ఎప్పుడైనా రాష్ట్ర ప్రజలకి స్టేక్ హోల్డర్స్కి అందరికి కూడా మన రాష్ట్రం ఏంటి, మన ఆర్థిక పరిస్థితి ఏంటి, మన బాగోగులు ఏంటి, రాబోయే రోజుల్లో మన ఏ రకంగా ప్రణాళిక తయారు చేసుకోవాలనేది ట్రాన్స్పరెంట్గా అందరికీ తెలిసేటట్టుగా ఉండాలనేది మా ఆలోచన. శ్వేతపత్రం ఎందుకు ఇచ్చామనంటే ధనిక రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్లలో ఆర్థికంగా ఎంత విధ్వంసం జరిగింది, ఎంత దోపిడీ జరిగింది, ఎంత అగాధంలో నెట్టివేశారనేది వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలిస్తే ఆ అగాధంలోంచి దీని నిర్మాణం ఏ రకంగా చేసుకోవాలనేది అందరినీ భాగస్వాములు చేసి చేయాలనేది మా అందరి ఆలోచన. డెఫినెట్గా ఇన్ని అప్పులు, ఇన్ని ఇబ్బందులు, ఇంత అగాధం ఉన్నప్పుడు కూడా ఏవి మా ఆలోచనలకు కానీ లేకపోతే మేము ప్రజలకు చేద్దాం అనుకున్నటువంటి పథకాల గురించి కానీ ఏవి అడ్డంకి కావు. వాటన్నిటిని అధిగమించడమే కాదు, అవసరమైతే ఆహోరాత్రులు కష్టపడి పనిచేసి రాష్ట్రాన్ని ఆ ఇబ్బందికర పరిస్థితుల్లోంచి బయటికి తీసుకొచ్చి ఏ లక్ష్యాలు, ఏ ఆశలు, ఏ కోరికల కోసం అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో అటువంటి లక్ష్యాల దిశలో ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం. కానీ బట్టి విక్రమార్క గారు, మీరు విపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని నిర్వీర్యం చేసింది, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది, ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. మేము మిగులు బడ్జెట్తో బీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పచెప్తే మొత్తం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిందని చెప్పిన మీరు మరి మీకు ఆర్థిక పరిస్థితి గురించి తెలిసే ఇన్ని హామీలు ఇచ్చారా? అంటే వీరు ఆర్థిక పరిస్థితులు తెలిసారంటే కూడా మీకు లోతుల్లోకి కొన్ని శాఖల్లో అసలు ఎన్ని అప్పులు ఉన్నా కూడా బయటికి తెలియలేదు. ఉదాహరణకి బడ్జెట్ ద్వారా తీసుకున్నటువంటి అప్పులు, అది శాసనసభలో చర్చ జరుగుతుంది. ఆ చర్చ ద్వారా అప్పులు ఏంటో అనేది బయటకు కూడా తెలుస్తుంది. బడ్జెటేతర రుణాలు కూడా తీసుకున్నారు. అంటే బడ్జెట్లో పాస్ కాకుండా ఉండేటువంటి రుణాలు తీసుకొని అటువంటి రుణాలని కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి, అవి బయటికి తెలియకుండా దాచిపెట్టారు. వాస్తవ పరిస్థితుల పాలనలోకి వచ్చిన తర్వాత అవన్నీ తీస్తే ఒక్కొక్కటి అగాధంలో ఉన్నాయి. ఉదాహరణ సివిల్ సప్లైస్లో కూడా అంత అప్పులు ఉంటాయని ఎవడు ఊహించలేదు. పవర్ సెక్టార్లో అంత అప్పులు ఉంటాయి, 1,00,000 కోట్లు పైబడి అప్పు ఉంటుందని ఊహించలేదు. సో ఈ లక్షల కోట్ల అప్పు బయటికి తెలియకుండా కనపడలేకుండా కూడా చేసిన కార్యక్రమాలు ఇది కొంత చాలా ఆందోళనకరం. సో మీరు అప్పుల నుండి రాష్ట్రం మేము ఇచ్చిన హామీలు ఇప్పట్లో నెరవేర్చలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేస్తుందా? అది కావాలని కొద్దిమంది చేస్తున్నటువంటి ప్రచారం. కానీ మేము నా బడ్జెట్ ప్రసంగంలో కూడా మా ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, ఇన్ని అప్పులు కానీ, వాళ్ళు చేసిన ఇన్ని అప్పులు కానీ, ఇబ్బందులు కానీ మేము అమలు చేద్దాం అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఏవి అడ్డంకు కావు. వాటన్నింటినీ అధిగమించే మేము చెప్పినటువంటి అన్నింటినీ అమలు చేస్తామని చెప్పటమే కదా, అందులో భాగంగా 6 గ్యారెంటీలు ఇప్పటికే 2 గ్యారెంటీలు మేము అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఫ్రీ బస్ రైడ్ టు మహాలక్ష్మి, కానీ అది ఒకే హామీ కింద ఫ్రీ బస్ హామీలు. అట్లాగే 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం ఒకటే హామీ కాదు, అది వేరే ఇది. ఆ 2 హామీలు మినాయిస్తే ఈరోజు మరొక 2 హామీలు, అది మొత్తం కలిపి ఒకటే హామీ కాదు, గృహలక్ష్మి కింద. అవును, ఒకటేమో గ్యాస్ సిలిండరు అనేది 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పేటువంటి గ్యారంటీని ఎప్పుడు ఇస్తారని పదే అడుగుతూ ఉన్నారు. మీరు చేయరా అని కూడా చెప్తా ఉన్నారు. కానీ మేము చేసి చూపిస్తామని చెప్పుకుంటూ వచ్చాం. మేము ఎటువంటి భేషజాలు పోవట్లేదు. ఉన్న వాస్తవం ఇది, ఆదాయం ఇది, వనరులు ఇవి, మనం చేయాలనుకునేటువంటి లక్ష్యాలు ఇవి. అభివృద్ధి ఈ కార్యక్రమం చేసుకోవాలా, సంక్షేమం ఈ కార్యక్రమం చేసుకోవాలా. అంతిమంగా ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఈ రాష్ట్ర సంపదలో వాళ్ళను కూడా పాలు పంచుకునేటట్టు చేయాలి, వాళ్ళను కూడా వాటాదారులు చేయాలి, భాగస్వాములు చేయాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం ముందుకు పోతుంది. విద్యకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టామంటున్నారు. ఏ ఒక్క రెసిడెన్షియల్ స్కూల్కి ఎక్కడా కూడా బిల్డింగ్లు కట్టలేడు. ఆడ కళ్యాణ మండపాల్లోనో లేకపోతే ఇతరత్ర ప్రైవేట్ బిల్డింగ్లోనో కుక్కి వాళ్ళని ఆడ పెట్టేశారు విద్యార్థులు. మేము ఈ సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కొత్త నూతన భవనాలు కడతా ఉన్నాం. మేము ఇంకో విషయం కూడా చెప్పాము, నిరుద్యోగ యువకుల కోసం చాలా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేస్తామని చెప్పాం. చేశాం. దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పాం.
ఇప్పటికే మేము గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం. మిగతా ఉద్యోగాలకు సంబంధించి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించే కార్యక్రమంలో దిశగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఓ పక్కన నిరుద్యోగ యువకులకు నోటిఫికేషన్లు ఇవ్వటమే కాకుండా మేము ఈరోజు ఇదే ప్రజా భవన్లో జ్యోతిరావు పూలే ప్రాంగణం నుంచి పెద్ద ఎత్తున బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీని దేశంలో ఉన్నటువంటి వాళ్ళని, ఈవెన్ మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడి నుంచే నేరుగా వాళ్ళు పాఠాలు చెప్పేటట్టుగా ఆన్లైన్లో ప్రతి శాసనసభ నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ని పెట్టి వాళ్ళు ఇక్కడ నుంచి పాఠాలు చెప్తూ ఉంటారు. ఆయా నియోజకవర్గాల్లో అక్కడే ప్రాంగణంలో కూర్చొని ఆ పాఠాలు వినేటట్టుగా పెద్ద స్క్రీన్ పెట్టి ఆన్లైన్లో పాఠాలు చెప్పించాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇది అంటే ఒక పక్క నోటిఫికేషన్ ఇస్తూ ఆ ఉద్యోగాలకు ప్రిపేర్ కావడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేమే చేస్తున్నాం. ఏదో నూతన వరవడి. విక్రమార్క గారు, మీరు ఎన్ని చెప్పినా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది అలవి కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, హామీలను అమలు చేయడం లేదు. ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ అన్నారు, దాని జోలికి వెళ్ళడం లేదు. అదేవిధంగా రైతు బంధు ఇప్పటి వరకు చాలామంది రైతులకు పడలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రైతు బంధు ప్రారంభించినప్పటి నుంచి ఎప్పుడు కూడా రైతు బంధు పడకుండా ఉండలేదు. ఇప్పటివరకు మీరు రైతు బంధును కూడా వేయలేకపోయారు. ఏం సమాధానం చెప్తారు రైతులకు? రైతు బంధు సంబంధించి నిన్న చాలా స్పష్టంగా ప్రెస్ మీట్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. గతంలో ఎప్పుడు చూసినా రైతు బంధు వేసే స్కీమ్ అప్ టు డిసెంబర్ వరకు నడిచేది. డిసెంబర్ అయిపోయింది, జనవరి ఫిబ్రవరి కూడా ఇప్పుడు మొదలుపెట్టి డిసెంబర్ వరకు వేసేవాళ్ళు. మేము వచ్చింది ఇప్పుడు మొదలుపెట్టి డిసెంబర్ దాకా వేయాలి. మొదలుపెట్టాం, డిసెంబర్ దాకా మాకు టైం ఉంది. వేసుకుంటూ వస్తాను. ముందు ఫస్ట్ 1 ఎకర్ ఉన్న వాళ్ళకి వేసాం, 2 ఎకర్స్ ఉన్న వాళ్ళకి వేస్తున్నాం, 3 ఎకర్స్ ఉన్న వాళ్ళకి వేస్తున్నాం, 3 ఎకరాలు వేస్తున్నాం. మాకు ఇంకా లాంగ్ టైం ఉంది. వాళ్ళు గతంలో వేసిన టైం కంటే సగం టైంలోనే రైతు బంధు పూర్తి చేస్తాం. వాళ్ళేం కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నికల ప్రచారం కూడా ప్రచారంలో కావాలంటే ఆ షీట్ గత సంవత్సరం వాళ్ళు అధికారంలో ఉన్న ఆ పీరియడ్లో ఏ నెల నుంచి ఏ నెల వరకు వేసారు, మేము ఏ నెల నుంచి ఏ నెల వరకు వేస్తున్నాం అనేది కూడా చూపిస్తాం. 2 లక్షలు వాళ్ళు వేసిన దానికంటే సగం టైంలోనే పూర్తి చేస్తాం. 2 లక్షల రుణమాఫీ మీద ఏం చెప్తారు? ఇప్పటివరకు అది కార్యరూపం దాల్చలేదు. మేము చాలా స్పష్టత కూడా ఇచ్చాం. రుణమాఫీ గురించి బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు. మా ఫైనల్ బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పటికల్లా దానికి సంబంధించి విధి విధానాలు తయారు చేస్తూ ఉన్నాం. రైతు బంధు సంబంధించినటువంటి ఇచ్చిన జీవో రైతు వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతు బంధు ఇస్తున్నామని జీవో ఈజ్ ఫర్ దాట్. అంటే వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అంటే వ్యవసాయం చేసే రైతుకి ఇవ్వని. మీరు వ్యవసాయం కూడా చేయనటువంటి కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, లేకపోతే ప్లాటింగ్ చేసుకునే రోడ్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినట్టు అన్నిటికీ ఇచ్చారు. 20,000 కోట్ల పైన అన్యాక్రాంతం అయిపోయినాయని వార్త వచ్చేసింది. సో మమ్మల్ని అట్లా చేయమంటారా? మేము అలా చేయదలుచుకోలేదు. ఖర్చు పెట్టే ప్రతి రూపాయ మేము ఏ టార్గెట్ కోసం అయితే ఉద్దేశించో ఆ టార్గెట్ రీచ్ అయ్యేటట్టుగా చేయడం కోసం పకడ్బందీగా ప్రణాళిక తయారు చేసి వేయబోతాం. 100 రోజుల వ్యవధి తీసుకున్నారు. కనీసం 100 రోజుల వ్యవధిలో మీరు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని నెరవేర్చే అవకాశం ఉందా? 100 రోజుల వ్యవధిలో 100 రోజుల్లో మేము మొదలు పెడతామని చెప్పాం. మొదలు పెడతామని చెప్పారా? పూర్తి చేస్తామని మొదలు పెడతామని చెప్పాం. మీకు స్పష్టత ఇస్తా ఉన్నాను. 100 రోజుల్లో మొదటి 100 రోజుల్లోనే మొదలు పెడతామని చెప్పాం. ఏది గతంలో ఆయన చెప్పిన 3 ఎకరాల భూమిలానో డబుల్ బెడ్రూమ్ ఇల్లులాగా 10 ఏళ్ళు కూడా పాలన చేసి ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉండదు. మొదటి 100 రోజుల్లో మొదలు పెడతామని చెప్పాం. మొదలు పెట్టాం కదా, మిగతా కూడా మొదలు పెడతా ఉన్నాం కదా. నేను చెప్పిన దేన్ని వదిలిపెట్టాం కదా. చివరికి ఇళ్ళకు సంబంధించి కూడా మేము ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు కేటాయిస్తూ బడ్జెట్లో నిధులు కూడా కేటాయించాం. ప్రారంభిస్తాం దాన్ని. ఆ స్కీమ్ కూడా కొద్ది రోజుల్లోనే లాంచ్ చేస్తాం. మేము చేసే స్కీమ్స్ ప్రజలు చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటి చూసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. దళిత బంధుని కంటిన్యూ చేస్తారా? దళిత బంధు కోసం చాలామంది నిన్న కరీంనగర్లో చూసాం, పెద్ద ఎత్తున రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నారు. గతంలో ఎవరికైతే సగం ఇచ్చిన వాళ్ళకు పూర్తి చేస్తారా, లేదా ఆ స్కీమ్ని కంటిన్యూ చేస్తారా? దీని మీద ఏమైనా క్లారిటీ? దళిత బంధు సంబంధించి కూడా రకరకాలైనటువంటి అపోహలు, దానికి సంబంధించిన విధి విధానాలు సక్రమంగా లేకుండా కేవలం ఎన్నికల కోసం ఆయన ఏదో కరీంనగర్లో హుజూరాబాద్ ఎన్నికల కోసం వేసుకున్నటువంటి కార్యక్రమం, దానికి సంబంధించి కూడా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవడం కోసం మేము బాబాసాహెబ్ అంబేద్కర్ అభయహస్తాన్ని కూడా ప్రకటన చేశాం. దానికి సంబంధించి కూడా విధి విధానాలు తయారు చేస్తున్నాం. మెయిన్ బడ్జెట్లో దానిపైన ఇదే ప్రగతి భవన్కు, అప్పుడున్న ప్రగతి భవన్కు, ఇప్పుడున్న ప్రజాభవన్కు బట్టి విక్రమార్క వచ్చి దళిత బంధు చాలా బాగుందని అప్రిషియేట్ చేసిపోయారు. మీరు చాలా పొరపాటు పడుతూ ఉన్నారు.
మీరు నేను అది ఎక్కడైనా నేను చెప్పిన క్లిప్పింగ్ ఏదైనా ఉంటే మీరు చూపించి ఆ మాట అంటే బాగుంటుంది. నేను చాలా స్పష్టంగా చెప్పాను ఆ రోజు కూడా, బయటకు వచ్చి కూడా చెప్పాను. మీరు చేసేటువంటి స్కీము దీనికి సపోర్ట్ సిస్టమ్ లేకుండా మీరు రకరకాల ఏదో కేవలం ఎన్నికల కోసం మీరు ఈ స్కీమ్ మొదలుపెట్టి జనాన్ని మభ్యపెట్టడం కోసం చేస్తే ఇది తప్పుదారు పట్టించినట్టు అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తూ బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ ఆ ఇచ్చినటువంటి నిధుల్ని మీరు రిలీజ్ చేస్తే అప్పుడు దీని గురించి మాట్లాడతామని సమావేశంలో చెప్పి బయటకు వచ్చి చెప్పాను. ఇప్పుడు దాన్ని మీరు కంటిన్యూ. సో నేను ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాను, మీరు గత సంవత్సరం నేను చెప్పిందే నిజమైంది. నేను చెప్పినట్టుగానే 17,700 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాడు. రిలీజ్ చేశాడా? ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు కదా వాళ్ళు. బడ్జెట్లో మాత్రం చూపించారు 17,700 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలిగా. నేను కూడా ఒక 5 లక్షల కోట్లు పెట్టేసి అందులో బడ్జెట్లో చూపించవచ్చు. కానీ అది కాదు కదా మా లక్ష్యం. మేము చేయాలనుకున్నదే చెప్తాము, చెప్పింది చేస్తాం. వచ్చే ఆదాయం మొత్తం అప్పులు కట్టడానికే సరిపోతుంది. 1000 కోట్ల అప్పులు రీపేమెంట్ చేయాల్సి వస్తుంది. దీని నుంచి బయటపడడానికి మీకున్న మార్గాలు ఏంటి? ఒక ఆర్థిక శాఖ మంత్రిగా మీరు ఏం చేయబోతున్నారు? అది ఆందోళన కలిగించేటువంటి అంశమే. నాకే కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినటువంటి వాళ్ళందరికీ. కాకపోతే ఏంటంటే దానిపైన లోతుగా అధ్యయనం చేస్తూ ఆల్టర్నేటివ్ రెవెన్యూ రిసోర్సెస్ని వెతుక్కుంటూ అదనంగా పన్నులు వేయకుండా ప్రజలపైన భారం పడకుండా ఉన్నటువంటి ట్యాక్సేషన్లోనే ఫిల్పరేజ్ లేకుండా లోటుపాట్లు లేకుండా వాటిని జాగ్రత్తగా వసూలు చేసుకొని వాటిని వసూలు చేసే ప్రతి పైసాన్ని మనం ప్రజలకు సంక్షేమం కోసం ఖర్చు పెట్టగలిగినప్పుడు దీన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా సహజ వనరులు కూడా చాలా ఉన్నాయి పెద్ద ఎత్తున. ఆ వనరులను కూడా మనం రాష్ట్ర ఖజానాకు వచ్చేటట్టుగా చేసుకోగలిగితే ఉపయోగం ఉంటుందని భావిస్తాం. ఎన్నికల ప్రచారంలో భారీ ఎత్తున టీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల శాఖ రంగాల మీద 1000 కోట్ల అవినీతి చేసింది, అనేక ప్రాజెక్టుల పేరుతో అవినీతి చేసిందని ఆరోపించారు. దాని మీద వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ కుటుంబం మీద కూడా మీరు ఆరోపణలు చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ యాక్షన్ చూస్తుంటే ప్రజల్లో ఒక రకమైన అనుమానాలు తలెత్తే విధంగా ఉందనే ప్రచారం జరుగుతుంది. దానికి ఏం చెప్తారు? అంటే రాజకీయ నాయకులందరూ ఒకటే, ఎవరి మీద ఎవరు చర్యలు తీసుకోరు, ఒకరు ప్రభుత్వం ఉన్నప్పుడు పరస్పరం సహకరించుకుంటారు తప్ప ఎటువంటి చర్యలు ఉండవనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్తున్నారు. దాని మీద క్లారిటీ ఇవ్వాలి మీరు. ఇది తప్పే లేదు. ప్రజల ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ వాస్తవంగా మీరు ఒకసారి పరిశీలన చేస్తే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో అవినీతి జరిగిందని మేము పదే అటు చట్టసభల్లో బయట కూడా మాట్లాడాం. మీరు డిపిఆర్లు కూడా ఇవ్వట్లేదని కూడా మాట్లాడాం. డిపిఆర్లో సభలో పెట్టండి అని కూడా అడిగాం. కానీ ఏ సందర్భంలో కూడా డిపిఆర్ పెట్టకుండా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా చేసి మేము చెప్పిందే ఈరోజు మీకు నిజమైంది కదా. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల్లో మరి మేడిగడ్డ దగ్గర ఆ పిల్లర్సు రెండుగా చీలిపోవటం, కుంగిపోవటం, ఆ పైన ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్ కింద నుంచి నీళ్ళు లీక్ అయ్యి పెద్ద ప్రవాహంలో రావటం, ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ మేము చెప్పిందే వాస్తవమైందని అర్థమవుతాం. సో మేము చెప్పిందే ఉన్న రాజకీయపరమైన స్టేట్మెంట్లా అని అనుకోవటానికి లేదు కదా. వాస్తవంగా మీడియా మొత్తం పోయి చూసి వచ్చారు. సరే మేము ఏదో రాజకీయాల కోసం చెప్తున్నారంటారు అని మొత్తం అసలు వైట్ పేపర్ని, శ్వేతపత్రాన్ని ఇరిగేషన్లో జరిగిన అవకతవకలపై సభలో స్పష్టంగా ఇచ్చాం. ఒక్క గోదావరి నదిపైనే మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవల దగ్గర నుంచి మొదలు పెడితే ఆ పైన ఉన్నటువంటి హైయెస్ట్ పాయింట్ దగ్గర నుంచి కింద లాస్ట్లో ఉన్నటువంటి గోదావరిలో తెలంగాణ ప్రాంతంలో ఇందిరా సాగర్ వరకు మొత్తం ప్రాజెక్టుల ఖర్చు ఆ రోజుల్లో వాళ్ళు వేసినటువంటి ఎస్టిమేషన్ ఈపీసీ కాంట్రాక్ట్ సిస్టమ్ కేవలం 42,000 కోట్ల రూపాయలు మాత్రమే. అన్ని ప్రాజెక్టులు కలిపి బ్యాలెన్స్ అమౌంట్ కేవలం 42,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీకు 32 లక్షల ఎకరాలకి మొదటి 3-4 సంవత్సరాల్లోనే నీళ్లు పారాయి తెలంగాణ రాష్ట్రంలో. పారలేదుగా. ఇవాళ దీన్ని 28,000 కోట్లతో అయ్యేదాన్ని 1,44,000 కోట్లకి పెంచారు. పెంచి ఏం చేశారు? ఖర్చు పెట్టినటువంటి వాటిలో లక్షల కోట్లు ఖర్చు పెట్టారు, కానీ ఒక్క చిక్కు నీళ్లు రాలేదు. సో ఒక గోదావరి నది పైనే 42,000 కోట్లతో అయ్యేదాన్ని అంతగా పెంచేసి విపరీతమైన అవినీతి జరుగుతూ ఉంటే మరి అది ప్రజలకు తెలియాలిగా. అదే ప్రజలకు మీరు ఫలితం కావాలి, మేము ఓట్లేసాం, మీరు చెప్పింది నమ్మి మేము ఓట్లేసాం, జరిగిన అవకతవకలు అన్నిటిపైన మాకే మేము
నిర్ణయం తీసుకుంటే రాజకీయ కక్ష సాధింపు ద్వారా అంటారని న్యాయస్థానాల మీద గౌరవం ఉన్నటువంటి వ్యవస్థలో నమ్మకం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రాశారు, సిట్టింగ్ జడ్జితో దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి. సో ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఆ ప్రాసెస్ అది విధి విధానాన్ని తయారైపోయిన తర్వాత అది సాధ్యం కాదని అనుకున్నప్పుడు ఇంకో వ్యవస్థనైనా ఆలోచన చేస్తాం తప్ప ఇవాళ మేము చూసి వచ్చాం తెల్లారైనా అరెస్ట్ చేయండి అంటే దీంట్లో ఒక విధి విధానాలు ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వ్యవస్థలు ఉంటాయి. ఆ వ్యవస్థ ప్రకారం స్పష్టంగా పోకుండా ముందుకు పోతే ఏమంటే తెల్లారి కోర్టు వేసి స్ట్రైక్ చేసి తీసుకొని వస్తారు. ఉపయోగం ఉంటుంది. మీరు విపక్షంలో ఉండగా మీతో ఒక ట్రైన్ జర్నీ చేసి తుమ్మిడిఎట్టి దాకా నేను కూడా వచ్చాను మీతో. ఆ రోజంతా కూడా మీతో ఆ రోజు ఉన్నాను. ఇప్పుడు తుమ్మిడిఎట్టిని మళ్ళీ ప్రాణం పోస్తారా, మేడిగడ్డను పక్కకు పెడతారా, ఏం చేయబోతున్నారు? నా బడ్జెట్ మా ప్రభుత్వం బడ్జెట్ ప్రసంగంలో కూడా చాలా స్పష్టంగా చెప్పాం. తుమ్మిడిహట్టు దగ్గర మొదలుపెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ని మొదలు పెడతాం. అంటే ఇది మేడిగడ్డ బ్యారేజ్ అనేది ఉండదు, కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ని ఏం చేయాలనేది అది ఇండియా డ్యామ్ సేఫ్టీ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ, లేకపోతే జ్యుడిషియరీ, రకరకాలైనటువంటి కమిటీలు వేస్తాం. వాళ్ళందరూ కలిసి ఏ నిర్ణయం చేస్తారు. ఎందుకంటే టెక్నికల్గా కేసీఆర్ గారు లాగా టెక్నికల్ యంత్రాంగాన్ని అందరూ పక్క పెట్టి నేనే కూర్చొని డిజైన్ చేసి కట్టిస్తా అంటే కాళేశ్వరం లాగా అవుతుంది. ఇప్పుడు నేను కూడా నిర్ణయం చేసేస్తా అంటే కుదరదు. దాని టెక్నికల్ వ్యవస్థను వేసి వాళ్ళు ఏం చేయాలి ఇంజనీరింగ్ గట్టిగా డిమాండ్ చేశారు. తుమ్మిడిహట్టిని ఎట్టి పరిస్థితుల్లో మొదలు పెడతామని చెప్తా ఉన్నాం కదా. నా బడ్జెట్ ప్రసంగంలో చెప్పాం మొదలు పెడతాం, దానికి టెండర్లు పిలుస్తాం, నీళ్లు ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు పారిస్తాం. త్వరలో టెండర్లు పిలవబోతున్నారా తుమ్మిడిహట్టికి సంబంధించి? ఓకే. విద్యుత్ శాఖకు సంబంధించి విపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది, చాలా చోట్ల కరెంట్ రావడం లేదు, ఆఖరికి సీతక్క మీటింగ్లో కూడా కరెంటు పోయింది, చాలా చోట్ల కరెంటు కోతలు ఉన్నాయని. ఇది కావాలని తప్పుడు ప్రచారం చేసేటువంటి టీఆర్ఎస్ పార్టీలోనే సోషల్ మీడియా నాయకత్వం చేస్తున్న కార్యక్రమం. నేను అందుకే మొన్న బడ్జెట్ సమావేశాల్లో అయిన తర్వాత సమాధానం చెప్పేటప్పుడు లెక్కలతో సహా రాతపూర్వకంగా కౌన్సిల్లో వారు కవిత గారు అడిగారు, మీ హయాంలో కరెంటు పోతుందని. అంటే గత సంవత్సరం జనవరి నెలలో మీరు ఎంత పవర్ ఇచ్చారు, గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీరు ఎంత పవర్ ఇచ్చారు, డే వైజ్ స్టాటిస్టిక్స్ చెప్పి మ్యాప్తో సహా లెక్కలతో సహా చెప్పాం. వాళ్ళు గత సంవత్సరం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా ఉన్నాం. ఇప్పుడు గత సంవత్సరం ఇచ్చినటువంటి పవర్ కంటే 12 గంటలు ఇచ్చారని మీరు శ్వేతపత్రంలో చాలా స్పష్టంగా గత సంవత్సరం జనవరి నెలలో మేము అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో వచ్చాం. గత సంవత్సరం మీరు డిసెంబర్లో ఇచ్చింది ఎంత, ఈ సంవత్సరం 19 hours అని మెన్షన్ చేశారు. నేను మ్యాప్తో సహా కౌన్సిల్లో చూపించండి. అట్లాగే 19 గంటలు అన్ని రోజులు ఇవ్వలే, ఏదో ఒక నెలలో ఇచ్చారు. దాన్ని 10 సంవత్సరాలు లెక్క చెప్పలేము కదా. నేను అందుకే చెప్తాను, నెలవారీగా రోజువారీగా కూడా లెక్కలతో సహా ఇచ్చాను. కౌన్సిల్లో గ్రాఫ్తో లేదు అంతకంటే ఎక్కువ ఇస్తున్నామని చెప్పామంటున్నా. డిసెంబర్ నెలలో వాళ్ళు ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇచ్చాం, జనవరి నెలలో వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇచ్చాం, ఫిబ్రవరి నెలలో వాళ్ళు ఇచ్చిన దానికి డే వైజ్ మ్యాప్తో సహా ఇచ్చాను. నేను ఇచ్చిన తర్వాత అంటే వాడకం గతం కంటే ఇప్పుడు పెరిగితే కూడా దానికి అనుగుణంగా ఇచ్చాం అని చెప్పడం కోసం నేను లెక్కలతో సహా ఇచ్చాను. ఈ మధ్యలో పవర్ కట్ ఉందని మీరు అంటున్నారు, అక్కడక్కడ అంటున్నారు. పవర్ కట్ ఎప్పుడు ఉంటుందని అంటే నీకు లైన్ల మెయింటెనెన్స్ కోసం, యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఆ రూట్లో ఉన్నటువంటి లైన్లు, ఆ రూట్లో పెరిగిన చెట్లు కట్టింగ్ చేసుకోవటం కోసం ఆ డివిజన్లో ముందుగా అనౌన్స్ చేసి ఆ పవర్ తీసేసి ఆ చెట్లు నరికే మళ్ళీ ఇస్తారు. ఆ యాన్యువల్ మెయింటెనెన్స్ జరిగే టైంలో జరిగే పవర్ కట్ ఉందని చెప్పేసి సోషల్ మీడియా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు చెప్పిన సీతక్క గారి మీటింగ్ కూడా అదే. ఆ లైన్లో ఆ రోజు నీకు యాన్యువల్ మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. ఓకే, యాన్యువల్ మెయింటెనెన్స్ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మీటింగ్ జరిగింది. అప్పుడే కట్ అయిపోతే అది సీతక్క గారి టైంలో కూడా అయిపోయిందని చెప్పి దాని స్పష్టత కూడా ఇచ్చారు అసలు ఆ టైమింగ్తో సహా. లోక్సభ ఎన్నికల విషయానికి వస్తే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న మహబూబ్నగర్లో మాట్లాడుతూ మేము 14 సీట్లు గెలుస్తాం అని చెప్తున్నారు. ముందుగానే అస్త్ర సన్యాసం చేస్తున్నారా? 17 సీట్లకు 14 సీట్లు గెలుస్తాం అంటే మిగతా సీట్లు బీఆర్ఎస్కి ఇస్తున్నారా, బీజేపీకి ఇస్తున్నారా, ఎంఐఎంకి ఇస్తున్నారా? యూ హ్యావ్ టు బి ప్రాక్టికల్. 17 సీట్లు గెలుస్తాం అంటే అది పార్టీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి ఉండాలి. దట్స్ నాట్ కరెక్ట్. గ్రౌండ్ అంటే భూమి మీద లేకుండా గాల్లో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది.
మేము భూమి మీద ఉన్నాం, వాస్తవాలు తెలుసు కాబట్టి లెక్కలేసి కరెక్ట్గా మేము ఎన్ని గెలవగలం అని చెప్పాము. మిగతా సీట్లు ఎవరికి ఇస్తారు? బీజేపీకి ఇస్తారా? ఎవరు గెలుస్తారో తెలియదు. ఓకే, లోక్సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ఉండవు? దేశవ్యాప్తంగా చూస్తే అంతా మోడీ హవా అని చెప్తున్నారు. 400 సీట్లకు పైగా గెలుస్తామని చెప్తున్న నేపథ్యంలో సౌత్ ఇండియాలో ప్రధానంగా మీకు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారు? అంటే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ గెలుస్తుంది అనుకోవటం పొరపాటు. అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. పోయినసారి మేము గెలిచినప్పుడు ఏమైనా కాంగ్రెస్ అధికారంలో లేదుగా, బీఆర్ఎస్ అధికారంలో ఉంటేనే కాంగ్రెస్ గెలిచాము. అట్లాగే ప్రజలు కూడా కోరుకునేది ఏంటి? ఈ దేశ సంపద, ఈ దేశ వనరులు ప్రజలకే ఉండాలి, దేశానికే ఉండాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఈ క్రోనీ క్యాపిటలిస్ట్ లాంటి అదాని లాంటి వాళ్ళకి, అంబానీ లాంటి వాళ్ళకి దోచిపెట్టొద్దు, ఇది ప్రజలకే ఉండాలని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని ఆయన కాశ్మీర్ నుంచి లేకపోతే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసిన పాదయాత్ర కానీ, లేకపోతే ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్కి చేస్తున్నటువంటి పాదయాత్ర కానీ, ఈ యాత్రలన్నీ కూడా ప్రజలకి దేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక దోపిడీ పైన, లేకపోతే సమాజాన్ని వివిధ మతాల కోణంలో విభజిస్తూ విద్వేషాలు రెచ్చగొడుతూ పాలన మా చేతిలో ఉంటే చాలు అనుకునేటువంటి విధానంతో పాలన చేస్తున్న కార్యక్రమం వల్ల ఈ జాతికి జరుగుతున్న నష్టాన్ని స్పష్టంగా చెప్తూ ముందుకెళ్తా ఉన్నాం. అంటే భారతదేశం సమిష్టిగా ఉండాలి, దేశ సంపద ప్రజలకే ఉండాలి, ప్రపంచంలో గొప్పగా ఎదగాలనేది మా నినాదం. ఇది కావాలనుకున్నటువంటి వాళ్ళంతా ఈరోజు పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని ఆశతో. చివరిగా ఈ 3-4 నెలల పాలనకు, లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో వచ్చే ఫలితాలకు రెఫరెండంగా భావించవచ్చా? రెఫరెండం అనేది ఒక కరెక్ట్ వర్డ్ కాదు. ఇప్పుడు కూడా రిఫరెండం అనే దానికి ఇట్స్ ఎ డిఫరెంట్ మీనింగ్ ఉంది. సో దానికి దీనికి డెఫినెట్గా వీఆర్ గివింగ్ ఏ గుడ్ గవర్నెన్స్. డెఫినెట్గా మాకు ఎక్కువ సీట్లు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అధికారంలోకి రాగానే 2 హామీలు నెరవేర్చాం. ఈరోజు 2 హామీలు నెరవేర్చబోతున్నాం. 100 రోజుల వ్యవధిలో అన్ని పథకాలను కూడా అమలు చేసే విధంగా రాష్ట్రాన్ని పూర్తిగా సంక్షేమ పథకంలో తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నామని బట్టి విక్రమార్క ఉంటుంది. ఇది ఈ వారం ఫేస్ టు ఫేస్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం నేను ఎన్టీవీ.